తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి మంత్రివర్గమే బాధ్యత వహించాలి. జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి. వీళ్ళు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే డిమాండ్ చేసిండో వాటినే ఇవాళ అమలు చేయాలి. మళ్ళీ వారు ఆనాడు చేసింది ఏ పద్ధతుల్లో అయితే 25 లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, 2.5 లక్షల నుంచి 5 లక్షలు డ్యామేజ్ అయిన ఇండ్లకి ఇవ్వాలని, 50,000 రూపాయలు ఎఫెక్ట్ అయిన ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి వారు చేసిన డిమాండ్నే ఇవాళ అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నుంచి అయినా మన తప్పిదాల వల్ల ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల తరఫున మీరు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి, నిన్న జరిగిన సంఘటనలకు మీరు బాధ్యులైన కాబట్టి అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమే, ఇప్పటికి కూడా ఇంకా ఆ ముఖ్యమంత్రి పర్యటన మీద కన్ఫ్యూజనే ఉంది. అక్కడ దాకా పోయిండు, ఫోటోలు ఎందుకు అసంట పోతే సరిపోతుండే కదా, ఆ ఫోటోలు ఎక్కడ దిగినరో నేను అడుగుతున్నది. నిన్న పొద్దున్న కనుక ఏం చేసిండు ముఖ్యమంత్రి? ఎందుకు వాళ్ళని కాపాడడానికి 2 హెలికాప్టర్లు తెప్పేయలేకపోయిండు, 1 హెలికాప్టర్ తెప్పేయలేకపోయిండు? నిజమే, ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఏమైనా వరద పెరిగి ఉంటే వాళ్ళు 9 మంది కూడా చచ్చిపోయేటోళ్ళు. నిన్న అంత నిర్లక్ష్యంగా ఉన్నారు వీళ్ళు. పాపం దురదృష్టం, ఆ కుటుంబం పోయింది కళ్ళ ముందే. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే. నిజమే, పరిపాలన రాకపోతే అడిగి తెలుసుకోవాలి. వరదలకు మాది బాధ్యత కాదనుకున్నాడు ఆయన. వానబడితే నేనేం చేస్తా అనుకున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు. వానబడితే మాకేం సంబంధం, వరద వస్తే మాకేం సంబంధం అన్నట్టుగా ఉంది నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళ ప్రవర్తన. ప్రజల నుంచి సోషల్ మీడియాలో డిమాండ్స్ వచ్చేంత వరకు ఇది మాది కాదనుకున్నారు. నేను మిగతా రాజకీయ విమర్శలు పోలే, వాటి గురించి మాట్లాడట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రమే నేను ఎత్తి చూపదలుచుకున్నా. వారికి ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచైనా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వందే వైఫల్యం. మళ్ళీ కూడా ఉందని చెప్తున్నారు, మళ్ళీ 5వ తారీఖు ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి బాధ్యులు మీరు అనే విషయాన్ని గుర్తు చేసుకొని పనిచేయాలని చెప్పి, ప్రతి క్షణం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిన్న ఉదయం మేము మాట్లాడినాం, హరీష్ రావు గారు మాట్లాడినారు, మీరు చూసినారు. ఒక అక్షరం ఏమన్నా విమర్శ చేసినరా? ఎంత స్పష్టంగా చెప్పినాం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది అనే విషయాన్ని ఈ ముఖ్యమంత్రికి తెలియదు, ఈ మంత్రులకు తెలియదనే చెప్పినాం మేము. వాస్తవానికి అది కూడా చెప్తున్నాం. కనీసం మనం చెప్పడం వల్లనైనా నిద్ర లేస్తారు, మేల్కొంటారు. ఒక విమర్శ మీకు ఏమైనా కనిపించిందా? ఒక అక్షరం నిన్న ఉదయం హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఎప్పుడు ప్రజల నుంచి వెళ్ళి ఆ రకమైన ప్రశ్నలు మొదలైన తర్వాత కదా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మాట్లాడినాక కదా, అదే సోషల్ మీడియాలో అక్కడే వచ్చింది కదా. ఒక కుటుంబం వాళ్ళే పాపం ఇంటి మీద చిక్కుపోయిన కుటుంబం, ఇక ప్రభుత్వం నుంచి సాధ్యం కావట్లేదు అని చెప్పి ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకొని గజ ఈతగాళ్లను మేము డబ్బులు ఇస్తాం రండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు దాంట్లో నుంచి బయటపడింది. ఇందులో రాజకీయ విమర్శలు ఏమైనా? ఇప్పుడు కూడా నేనేం రాజకీయ విమర్శ చేయలే. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాన్ని మాత్రమే, ఈ ప్రభుత్వం యొక్క పని విధానాన్ని మాత్రమే చెప్పిన నేను. ఇప్పుడు తప్పని చెప్పకపోతే ఎట్లా తెలియాలి వాళ్ళకి? నిజమే, మీకు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మేము కాదంటలే.
మమ్మల్ని సలహా అడిగితే మీకు